ఒక ఇద్దరు లేడీస్ నా వెనక వచ్చి ఇంకొక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నన్ను పక్కకు తీసుకొని పోయి ఓపెన్గా చెప్తున్నా 200 రింగిట్స్ అన్నారు. దేనికని అడిగా, జస్ట్ ఫర్ 2 hours అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అక్కలు పిలుస్తున్నారు నిన్ను. నో బాయ్ గాయస్. నా పక్కన ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే పడ్డారు. మేబీ వాళ్ళు చైనానో ఏమో అనుకుంటున్నా. ఇది బెడ్, ఈ బెడ్ పక్కన చూడండి బాత్ టబ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మత్తి పోతుంది అసలుకి. ఈ బిల్డింగ్ అంతా మే బ్యాంక్ అంట. ఏం బ్యాంక్ రా రే, జూన్ బ్యాంకు జూలై బ్యాంకులు కూడా పెట్టండి. నమస్తే బ్రో, తెలుగా బ్రో? చెప్పండి, ఏ ఊరా? గుంటూరా? ఇక్కడ వర్క్ చేస్తున్నారా? ఇదేందో తెలుసా, కప్ప. నాయన దీన్ని ఎట్ట తింటారా రే, మనుషులా ఇంకేమన్నారా? కప్పలు కూడా తింటున్నారా? ఇక్కడికి వచ్చి అడ్డమైన తినాలని ట్రై చేసి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే మూసుకొని ఉండడం బెటర్. బాయ్ అక్క, వద్దులే వీడియో ఎందుకు తీస్తున్నావు అంటారేమో. అయ్యా ఇక్కడ ఘోరాలు జరుగుతున్నాయి, మన వాళ్ళు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఓ కెమెరా ఆన్ చేస్తే వీళ్ళు మొహాలు క్లోజ్ చేస్తున్నారప్ప. ఎవరు బ్రో వీళ్ళంతా? ఏదో తేడా క్యాండిడేట్ లా ఉందామి. హే హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ప్రెసెంట్ మనం వచ్చేసి ఇండోనేషియా బాలీలో అయితే ఉన్నాం కదా. ఈ రోజు మనం ఇండోనేషియా నుంచి ఇంకో కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ కంట్రీ నేమ్ వచ్చేసి మలేషియా. మెయిన్ గా ఏంటంటే మలేషియాకి ఇప్పుడు నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మురుగన్ టెంపుల్. ఆ మురుగన్ టెంపుల్ పక్కాగా చూడాలని డిసైడ్ అయ్యి సో ఇప్పుడే టికెట్స్ కూడా అయితే బుక్ చేశాను. ఇప్పుడు కాదు, ఒక 2 days ముందైతే టికెట్ అయితే బుక్ చేశా. ఎంత బ్రో? 6,000 నాకు పడింది. 5,500 అంతే అనుకుంటా. 5,500 ఎంతో పడింది అంతే. మలేషియాలో ఎక్కడ ఉండాలి, హోటల్ బుకింగ్ అంతా కూడా జాలీ హాలిడేస్ ఉన్నారు కదా, వాళ్ళకైతే చెప్పాను. వాళ్ళైతే మొత్తం బుక్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం మనకి 3 star హోటల్స్ లో మొత్తం ఏంటంటే మనకి ఎక్కడ కావాలన్న వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్గా ఏంటంటే తక్కువ ప్రైస్ లో అవుద్ది. జస్ట్ మనకి ఏంటంటే 15,000 లోనే మనకి ఈ 4 days అయితే మనం మొత్తం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా జాలీ హాలిడేస్ ద్వారా వచ్చారనుకోండి, సో మీకు కూడా ఏంటంటే అమౌంట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే అవుద్ది. అండ్ మెయిన్ గా అప్డేట్ ఏంటంటే ఇప్పుడు దాకా తమిళ్ తెలుగు ఒక బాండింగ్ అయితే ఉన్నింది కదా ఇండోనేషియా మొత్తం మీద కాదు, మేము తిరిగేప్పుడు అంతా. ఇప్పుడు ఏంటంటే తమిళ్ తెలుగు బాండింగ్ బద్దలైపోయింది, బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మన బ్యాక్ సైడ్ విజయ్ బ్రో ఉన్నాడు కదా, విజయ్ బ్రో నన్ను వదిలేసి ఇండియాకి హ్యాపీగా వెళ్తున్నాడు. నేను మాత్రం మలేషియాకి వెళ్తా ఉన్నా. ఏమవుద్దో ఏమో మలేషియాలో ఒక్కనే ఏం పోరాటం చేస్తాం. ఎయిర్పోర్ట్ వచ్చేసింది అప్పుడే. ఇద్దంటారా మాటల్లో ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది, మీకు చెప్తా. మనం వన్స్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లోకి వెళ్తాం కదా, ఒక టెక్నిక్ ఉంది. మీరు దాదాపు ఏంటంటే ఒక 3,000-5,000 దాకా లగేజ్ పాయింట్ ఆఫ్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ టెక్నిక్ మీకు తెలియాలంటే వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్. ఓకే, సీ యూ సూన్. నెక్స్ట్ టైం వి కమ్ ఆఫ్టర్ మ్యారేజ్. హాయ్ గైస్, నేను మీ ముందుకి ఎగ్జైటింగ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. సన్నీ లియోని వచ్చేసి G-Twin కి బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ క్యాసినో ఇది. నేను మీకు G-Twin ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ రియల్ మనీ గేమింగ్ వెబ్సైట్ ఇది. మీరు G-Twin లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఏంటంటే 500 ఫ్రీ బోనస్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ గా మీరు ఏమైనా G-Twin లో సైన్ అప్ అయ్యారనుకోండి, మీకు దాదాపు 5 ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి. దీన్ని యూజ్ చేసి మీరు దాదాపు 10,000 వరకు కూడా అయితే సంపాదించుకోవచ్చు. ఇందులో మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా అయితే వస్తాయి. అండ్ మెయిన్ గా డిపాజిట్ అండ్ విత్డ్రా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే ఉంటాయి ఇందులో. అండ్ ఇందులో మీకు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు 50% అఫిలియేట్ కమిషన్ కూడా అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి G-Twin లో అయితే జాయిన్ అవ్వండి. మీరు కూడా గేమ్స్ ఆడడం ஸ்டார்ட் చేయండి. போறது ரொம்ப ஜாலியா இருக்கு ப்ரோ. ஓகேவா இன்னொரு வாட்டி நம்ம மீட் பண்ண வேணாம் ப்ரோ, கன்ஃபார்ம் ஃபைட் தான். అక్కలు పిలుస్తున్నారు నిన్ను. నో బాయ్ గాయ్స్. శతద్ర వంశ యోధుడు, 1000 మందిని కాపాడే ధీరుడు. యాక్చువల్గా నేను ఒక ట్రిక్ చెప్తానన్నాను కదా మీకు. బేసిక్గా మీ దగ్గర ఇప్పుడు మంది చెక్ ఇన్ బ్యాగేజ్ ఓన్లీ 7 kgs అలో. క్యాబిన్ బ్యాగేజ్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా పే చేయాలా? ఎక్స్ట్రా మన ఊరు రేట్ 2,000 2,500 అవుతుంది. నేనైతే 7,000 రూపాయలు. మీరు ఒకవేళ డ్రోన్ ఇట్లాంటివి ఏం తేకుండా ఉంటే ఒకే బ్యాగ్ కానీ తీసుకొని వస్తే దాదాపు 10 to 15 kgs అయినా కానీ మీరు చెక్ ఇన్ బ్యాగేజ్ నాలాగా వేసుకొని పోవచ్చు. మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం లే. మీకు కనిపిస్తుంది కదా గరుడా ఇండోనేషియా, ఇది మెయిన్ ఇండోనేషియా ఫ్లైట్. ఇదే గరుడా ఇండోనేషియా. సో ఇండోనేషియా ఫ్లైట్స్ అన్నీ కూడా ఏంటంటే గరుడా నేమ్తోనే ఉంటాయి. గరుడా అంటే ఎవరో తెలుసు కదా, శ్రీ మహావిష్ణువుడి వాహనం గరుడా. సో బాగుంది, చాలా పెద్దది ఫ్లైట్ అయితే ఇదే ఎయిర్ ఏషియా. ఇప్పుడు ఈ ఫ్లైట్లో లోలాలంపూర్ కాదు, కోలాలంపూర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇండోనేషియా ఎయిర్ ఏషియా. బాయ్ బాయ్. ఫ్లైట్ లోపలికైతే ఎక్కేసాం. ఇక్కడంతా చూడండి పొగగా అయితే ఉంది. మన వాళ్ళందరూ ఏంటంటే ఇది ఆక్సిజన్ అయితే అంటా ఉన్నారు. మీకు ఏదైనా కరెక్ట్గా అని తెలిస్తే కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి.
ఫ్లైట్లోకి అయితే ఎక్కాం. బేసిక్గా విజయ్ బ్రో అయితే అంటే అతను సపరేట్గా చేసుకున్నాడు, నాది సపరేట్. సో దానివల్ల ఏంటంటే విజయ్ బ్రో బ్యాక్ సైడ్ అయితే వచ్చాడు మనోడు. లెట్స్ చూద్దాం. అంటే నా పక్కన ఖాళీగానే ఉంది, మనోడు అయితే రావచ్చు వన్స్ ఎయిర్ హోస్ట్ని అడిగి. పాసిబుల్ అయితే చూద్దాం. అమ్మా దేవుడు, ఫ్లైట్లో నుంచి అయితే దిగేసాం. వర్షం అయితే మాకు స్వాగతం అయితే చెప్పింది. నా పక్కన ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే పడ్డారు. మేబీ వాళ్ళు చైనానో ఏమో అనుకుంటున్నా. వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు ఎందుకు లేరు నాయన మెంటల్ లేచింది. ఏమన్నా బ్లాగ్ చేద్దామంటే కూడా అంటా అన్నారు. ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయిపోయినా. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే క్యాబ్ పర్సన్ బయట అయితే వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇంకా అన్న దగ్గరికి కలిసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి ఈ రోజు నైట్ తొంగోవడం సింగిల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్ అయితే మాత్రం దొబ్బేస్తున్నాడు కాబట్టి. మలేషియాలో ఏదైనా ప్రాబ్లం అయితే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకే, కానీ నాకు ఫోన్ చెయ్యొద్దు. ఈ సెకండ్ నువ్వెవరు నేనెవరు అంతా మాట అన్నావు. కంటెంట్ కోసం మన ఫ్రెండ్షిప్ బ్రో, అంతే అయిపోయింది. ఓకే గైస్, బాయ్. మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇన్నోవేషన్ ప్లస్. బాయ్ బాయ్. బాయ్ బ్రో. బ్రో ఓకే. సో ఇంకా విజయ్ బ్రో అయితే ఇంకా 7 hours మనోడికి లే ఓవర్ అయితే ఉంది. ఇంకా నేను అవుట్ సైడ్ మన క్యాబ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. మన దగ్గర మనీ కూడా అయితే ఏం లేవు. మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డు కూడా అయితే తీసుకోవడం అయితే జరిగింది. బేసిక్గా ఏంటంటే 4 days అట్లా కానీ మనం చెప్తే వాళ్ళు ఏం అడగరు. మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డు అయితే ఏమీ అడగరు. అట్లా కాకుండా మీరు ఒక 15 days లేదంటే 1 month ఇట్లా అన్నారనుకోండి, కన్ఫామ్ ఏంటంటే మనం అదేం ప్రాబ్లం లేదు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అది సింపుల్ ప్రాసెస్. అది మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్. నేను ఎందుకులే మంచిదని చెప్పి చేసుకున్నా, బట్ కానీ నన్ను అయితే అడగలేదు. 2000 years later. ఎయిర్పోర్ట్ కానించి డైరెక్ట్గా మనని క్యాబ్ బుక్ చేసుకొని అరేనా స్టార్ హోటల్ అంటేది. సో కోలాలంపూర్లో అయితే ఉంటుంది. ఈ హోటల్ అయితే ఇప్పుడు స్టే అయ్యాము. హోటల్ రూమ్ ఎలా ఉంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. నాకు 3rd floorలో ఇచ్చారు. రూమ్ ఎంట్రీ అది. ఇక్కడ చూడండి, ఒక చిన్న సింక్ అయితే ఇచ్చారు, ఫ్రిడ్జ్, టేబుల్. ఇక్కడ చూడండి సీటింగ్ అయితే ఇచ్చున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ ఉంటుంది చూడండి. సో మొత్తం బిల్డింగులు మీకు కనిపిస్తున్నాయి కదా, మొత్తం బిల్డింగులు. ఇది క్లోజ్ చేసేసి, అండ్ ఇక్కడ గాయ్స్ అసలు సిసలైన వ్యూ. ఇది బెడ్. ఈ బెడ్ పక్కన చూడండి బాత్ టబ్బు. అరే భలే సెట్ అయింది రైమింగ్గా. బెడ్, దాని పక్కన బాత్ టబ్బు. ఈ బాత్ టబ్బులో స్నానం చేస్తే బాగుంటుంది సింగిల్గా. నేను తీసుకున్న హోటల్ టెర్రస్ మీదకైతే వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అసలు సిటీ వ్యూ అయితే క్రేజీగా అయితే కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా బుకిట్ బింగ్తంగ్ అని ఒక మార్కెట్ అయితే ఉంది. ఆ మార్కెట్లో మనకి అన్ని విందులు చందులు అయితే ఉంటాయి. లైక్ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది, అండ్ మెయిన్గా ఏంటంటే స్పా ఉంటుంది. స్పాలో ఎన్నో రకాలు ఉంటాయి. ఆ రకాలు నాకు తెలియదు, ఆడికి వెళ్ళేదాకా కూడా నాకైతే తెలీదు. ఆడికి వెళ్ళే ముందు మీకు ఒకసారి పైన ఉన్న టెర్రస్ వ్యూ, ఈ సిటీ వ్యూ ఎలా ఉంటుందో చూపించేదానికి పైకి అయితే వచ్చాను మన హోటల్ టెర్రస్ మీదకి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి ఏ విధమైన వ్యూ అయితే ఉందో. అండ్ మీకు దూరంగా ఒక టవర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, దాని పేరు వచ్చేసి స్కై డెక్ కేఎల్ టవర్ అనేది అంటారు. మీరు పై వరకు కూడా వెళ్ళొచ్చు. మీకు పైకి వెళ్ళేదానికి 125 ringgits అయితే ఛార్జ్ చేస్తారు ఒక పర్సన్కి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మెయిన్గా నైట్ టైం అయితే మాత్రం అసలుకి లైటింగ్ ఎఫెక్ట్కి చాలా అంటే చాలా బాగుంది. డే టైం ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది, నైట్ టైం అయితే మీకు ఇంకో డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. ఏమన్నా ఉంది మా వ్యూ ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంది. మన హైదరాబాద్లో కూడా అట్లాంటి ఒక 2 టవర్లు కానీ కట్టామనుకో, మంది కూడా ఒక సూపర్ సిటీ అయితే అయిపోద్ది. అండ్ మెయిన్గా ఏంటంటే మన దగ్గర ఏంటంటే అక్కడ కొంచెం డస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం డస్ట్ క్లీన్ చేసేస్తూ ఉన్నారు. డస్ట్ కూడా ఉంది, బట్ కానీ క్లీన్ చేసేస్తూ ఉన్నారు. మన హైదరాబాద్ కూడా ఈ మలేషియా కోలాలంపూర్ సిటీ లాగా డెవలప్ అవ్వాలని మనం అయితే కోరుకుందాం. ఆ టవర్ వెనక ఇంకొక బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, మొత్తం లైట్స్గా. అది దాని పేరు ఏంటంటే ట్విన్ టవర్. మలేషియాలో కూడా ఏంటంటే ట్విన్ టవర్ అయితే ఉంది. అండ్ నా పక్కన ఒక బిల్డింగ్ ఉంది. ఇదండి మీకు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ అంతా మే బ్యాంక్ అంట. ఏం బ్యాంక్ రే, జూన్ బ్యాంకు, జూలై బ్యాంకులు కూడా పెట్టండి. ఈ బిల్డింగ్ అంతా చూడండి మే బ్యాంక్ అంట. అంటే ఇక్కడ మే బ్యాంక్ అంటే చాలా పెద్దదన్నమాట. ఏంద్రో లైట్ షో జరుగుతున్నాడు. ఇది చూడండి మొత్తం మీకు ఆ టవర్ చూడండి, మొత్తం లైట్ షో అయితే జరుగుతూ ఉంది. ఏంది కథ ఒరే, మళ్ళీ ఆపేశారు. ఏంది చాలా ఉంది ఎవ్వరమా అంటే క్లోజింగ్ ఏంది కొమ్మ తీసేదా లైట్ షో జరిగితే. 8 అయినట్టుంది. ఎస్ 8కి క్లోజ్ అది. అందువల్ల ఏంటంటే జిగ్ అని ఇచ్చేసి ఆఫ్ చేసేసారు. ఈ హోటల్ కూడా ఏంటంటే దాదాపు 12 floors 13 floors అయితే ఉంది. 9th floor, 10th floor, 11th floor. డైరెక్ట్గా హోటల్ కానించి ఏదైతే బకిట్ బింగ్తంగ్ మార్కెట్ అయితే చెప్పాను కదా, ఆ మార్కెట్ ఏరియాలోకి అయితే వచ్చా. ఇక్కడైతే మాత్రం అందరూ ఇన్విటేషన్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కార్డు పట్టుకున్నారు. ఆ మెనూ కింద చూస్తుంటే ఒక్కోటి 100 ringgits, 200 ringgits ఇట్లా రేట్లు ఉన్నాయి. వన్స్ ఆ రేట్లు చూసిన తర్వాత మన కళ్ళు అట్ట కూడా మూవ్ అవ్వవు. నమస్తే బ్రో, తెలుగు అయితే మాట్లాడదాం. బ్రో చెప్పండి, ఏ ఊరా? గుంటూరా. ఇక్కడ వర్క్ చేస్తున్నారా?
తెలుగు లాంగ్వేజ్ ఎక్కడన్నా పాకిపోద్ది అంతే. ఈ వర్క్ ఇక్కడ 1 year అయిందా, ఎన్ని ఇయర్స్ అయింది? నేను జస్ట్ 2 days బ్యాక్ వచ్చాను. అంత హ్యాపీ అని ఇక్కడ? బాగానే ఉంది. ఒకవేళ బాగా హ్యాపీని అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే మనం బాగానే ఉందా? ఏం పేరు మర్చిపోయా? జై. నా పేరు వంశీరెడ్డి వ్లాగ్స్ బ్రో. యూట్యూబ్ ఛానల్ కూడా వంశీరెడ్డి వ్లాగ్స్. ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. సో బ్రదరు, మన తెలుగు బ్రదర్, ఇక్కడ చాలామంది మన తెలుగు తమిళ్ చాలామంది అయితే వర్క్ చేస్తూ ఉంటారు. వామ్మో ఇడేంద్ర నాయన ఎవరెవరో పోతున్నారు, ఏదేదో జరిగేటట్టు ఉంది వ్యవహారం. ఫస్ట్ టైం ఇట్లాంటి మార్కెట్ ఏరియాకి అయితే వస్తూ ఉన్నాం. నా దగ్గర డబ్బులు లేవు బ్రో, నన్ను పిలవద్దు. మెయిన్ ఫుడ్ స్ట్రీట్ ఇంకో దిక్కరైతే ఉంది, అక్కడికి పోదాం. అక్కడ పోయిన తర్వాత ఏమేమి అరాచకాలు చూడాల్సి వస్తుందో మనకైతే తెలియదు. మలేషియా ఫుడ్ స్ట్రీట్ అయితే ఉంది, ఇక్కడ ఏమేమి ఘోరాలు చూడాల్సి వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో ఫుడ్ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, మీకు కనిపిస్తూ ఉంది కదా. అబ్బా ఫస్టే కోకోనట్ ఐస్ క్రీము ఇట్లా ఉంటే పర్లేదు, డీసెంట్గా ఉన్నట్టే. ఓ అమ్మ వీళ్ళు ఏడ మూతులు గుట్టేస్తారో భయం వేస్తుందిరా. అది దిగ్గోండి అసలు సిసలు అయినాయి, వీడ స్టార్ట్ అయినాయి అయ్యా. పంది ఉంది, ఇంకా పందే కనిపిస్తుంది. ఆడ పోర్క్ కనిపిస్తూ ఉంది కదా, పంది. దాని తర్వాత మీట్, ఏమేమి మీట్లు కలిపారా మీ దొంపల తెగ. ఫిష్ బాల్ అంట, హనీ చికెన్, వద్దురా నాయన పోర్క్ ఇద్దండి. పందులు తినండి, పందినా వెళ్ళారా. వామ్మో మ్యాంగో 15 ringgits. ఇది జాక్ ఫ్రూట్ 10 ringgits. ఏంద్రా 170, 180 పెట్టి మేము తినాలా? దొంపలు తెగ. మన వాళ్ళు ఎవరన్నా వస్తే ఏందో బాగున్నాయి, కరెక్ట్గా వేడిగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి అని తినేరు లపలపలా అంట. ఇవి మనం తినేటి కూడా కాదు, ఇదేదో స్క్విడ్ అంటే ఇది. ఏంద్రా నాయన సముద్ర జీవులను కూడా తింటున్నారా? వామ్మో ఏంద్రి ఎట్టున్నాయా? ఈ గాని తింటే ఉన్న రోగాలు వస్తాయో, లేదంటే ఉన్న రోగాలు పోయి లేని రోగాలు వచ్చేటట్టున్నాయి. చీచి ఉన్న రోగాలు అట్టే ఉంటాయి, లేనిపోయి కొత్త రోగాలు అయితే వస్తాయి. ఇదేంద్రా నాయన, ఇదేంది ఇది? వద్దురా స్వామి, ఇవన్నీ చూడలేను నేను. ఇక్కడ చూడండి మీకు లాబ్స్టర్స్, ఫిష్ అండ్ అలానే గొవ్వలు. ఇదేంది మన ఏంది ప్రాన్స్ నాట్ ఫ్రాన్స్. ఇదేంది ఇది ఏందోరా నాయన, నాకు తెలీదా. గొవ్వలు ఉన్నాయి. ఏందిరా స్వామి, యా నుంచి తీసుకొని వచ్చారా? ఇవన్నీ తినొచ్చు. ఇదేంది ఇదేందో డిఫరెంట్గా ఉంది. ఉరి నీ అవ్వ కప్పరా, ఇది కప్పని దింకొని వచ్చి పెట్టారు. నీ అమ్మ కప్పరా స్వామి, చూస్తుందా మీరు? కప్ప అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. మనం చికెన్ చెప్తే కప్ప వేసేస్తాడేమో భయం వేస్తూ ఉంది. వామ్మో ఇదిగోండి, ఇదేంది ఆక్టోపస్ లాగా ఉంది, కొమ్మ తీసి. చూడండి ఎంటకాయ, పెద్ద ఎంటకాయ. వామ్మో గవ్వలు రే, నేను తినరా రే. ఆడున్న మనుషులు రా, ఆడి జాతి మనుషులు రా. ఏందిరా ఇదే ఎట్టుందా? ఇదే తిందాం. ఇది తింటే నేను అంతే గాల్లో కలిసిపోతా. చూడండి మీకు కప్ప చూపిస్తా. ఇదేందో తెలుసా? కప్ప. నాయన దీన్ని ఎట్ట తింటారా రే? మనుషులా ఇంకేమన్నారా? కప్పలు కూడా తింటున్నారా? అయ్యా జస్ట్ ఆడ పెడుతున్నా అంతే. మా అమ్మ మనం మటన్ తినేదానికి ఆలోచిస్తా 100 సార్లు. ఇట్లాంటి కప్పలను కానీ తిన్నాను అనుకో, నేను కూడా కప్పలాగా మారిపోతా పక్కాగా. ఇదేంది ఇది భయ్యా? వాట్ ఈస్ దిస్? సతాంగ్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్? స్క్విడ్. ఓకే, ఇది స్క్విడ్ అంటే ఇది తెలుగులో ఏమంటారో నాకు తెలియదయ్యా, మీరు కొట్టండి. వామ్మో నేను వెళ్ళిపోదాం, లేదంటే నేను కూడా కప్పగా మారిపోతా ఇది తింటే. ఎవరో బుడ్డాడా నువ్వు కూడా తింటారా ఈ చికెన్లు? పోతావు, మీ నాన్న చెప్పు, నాన్న నాకు అడ్డమైన పెంట పెట్టొద్దని. నా వెనక ఆఫ్రికన్ హీరోస్ అయితే వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు వాడిని టచ్ చేసిన వాడు కింద నుంచి పై దాకా చూశాడు. ఒరే నాయన నిన్నేం చేయలేదురా, నీ పక్కన ఉన్న అమ్మాయిని కూడా నేనేం గెలకనరా స్వామి, సైలెంట్గా అయితే అయిపోయిండు. వామ్మో ఈ మార్కెట్టే ఇలా ఉందంటే ఇంకా థాయిలాండ్, ఆ చైనా, ఆ బ్యాంకాక్, ఆ కొరియా, జపాన్ పోతే అడ్డమైన గడ్డి తినాల్సి వస్తుందేమోరా నాయన. వీడు చూడండి స్క్విడ్లను ఏం చేస్తున్నాడు, మొత్తం తీసుకొని మసాలా వేసి దాని మీద మొత్తం ఏదో సాసులు గీసులు వేసి మొత్తం చూడండి ఏ విధంగా డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాడు. అమ్మ యాడ మనుషులు రా స్వామి, యాడ నుంచి జంతువులు తీసుకొని వచ్చి పెడతారా స్వామి, ఏమైనా తింటున్నారా? ఈ స్క్విడ్ ఏమన్నా తినమంటారా మీరు చెప్పండి? తింటామంటే తింటా. వామ్మో స్మెల్లే ఘోరంగా కొడుతుంది దీని నుంచి. ఆ స్మెల్ రావట్లేదు, వేరే విషయం. ఇక్కడికి వచ్చి అడ్డమైన తినాలని ట్రై చేసి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కంటే మూసుకొని ఉండడం బెటర్. నాలాగా తినకుండా ఉండండి, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఆడున్న అడ్డమైన చెత్తగాని తింటే వ్యూస్ వస్తాయి, కొంచెం తమ్నైల్ అట్ట పెట్టి ఆ చెత్త తిన్నాను అనుకో, కప్పల్ని గిప్పల్ని, వ్యూస్ వస్తాయి. బట్ కానీ వ్యూస్ కోసం నేను కానీ అది తిన్నాను అనుకో, యమధర్మరాజు కాడికి ఏమన్నా పోతానని చెప్పి నేనైతే ట్రై చేయట్లేదు. మీకు జిలగా ఉండి ఎడకి కానీ వస్తే మాత్రం మీరు ట్రై చేయండి. బట్ కానీ దాని తర్వాత ఏమన్నా అయితే మాత్రం నాకు సంబంధం కోలే.
బేసిక్గా ఫుడ్ స్ట్రీట్ అంతే ఏంది. మన సైడ్ ఏంటంటే ఐటమ్స్ బాగుంటాయి, బట్ కానీ ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉంటాయో తినేది అటు పక్కన పెట్టండి, కానీ ప్రైజెస్ అయితే మాత్రం దోచిపారు నొగుతా ఉన్నారు. ఒక ఎండ్రకాయ 35 రింగిట్స్ అంట. 35 రింగిట్స్ అంటే ఏంద్రా నాన్న, 700 720 అంత పెట్టి ఎవరు తింటారు రా స్వామి. ఒరే ఫుడ్ స్ట్రీట్ పెట్టిన తర్వాత కొంచెం తక్కువ ప్రైజెస్ పెడితే అందరూ తింటారు. ఏదో ఫుడ్ స్ట్రీట్ పెట్టిన తర్వాత అందరూ ఇక్కడికే వస్తారని చెప్పి అంత ప్రైజులు పెడితే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? పిసినారి వాళ్ళ పరిస్థితి. పిసినారి సంఘానికి అధ్యక్షుడిని నేను ఇప్పుడు. 2024లోనే నాకు పదవి అయితే ఇచ్చారు. పిసినారి సంఘం అధ్యక్షుడి పదవి నాకు 2024లో వచ్చింది. 2023 వరకు కూడా పిసినారి సంఘం అధ్యక్షానికి ఆపోజిట్గా ఉండేవాడిని. డబ్బులు పంచాలి, డబ్బులు చల్లాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అంటా ఉండేవాడిని. ఇప్పుడు మాత్రం పిసినారి సంఘానికి అధ్యక్షుడిని అయితే అయ్యాను 2024లో. మోస్ట్లీ 2025లో కూడా నాకు కాంపిటీషన్ ఎవరు రారు, నేనే విన్నర్ని. ఏదేదో చికెన్ కనిపిస్తే ఇక్కడికి వస్తే ఈ చికెన్ స్టిక్ వచ్చేసి 6 రింగిట్స్. 6 రింగిట్స్ అంటే ఒక 100 రూపీస్ వేసుకోండి. సో ఈ బుడ్డది వచ్చేసి 100 రూపీస్. మన సైడ్ ఒక 30 రూపాయలు ఉంటుంది, దాంతో మించి ఉండదు. ఇది కూడా 6 రింగిట్ అంట. ఓన్లీ 2 పీసెస్ అయితే ఉన్నాయి. సో చికెన్ బట్ అయితే ఒకటైతే చెప్పాము. అక్కడైతే మనోడు దాన్ని మొత్తం కలుస్తూ ఉన్నాడు. అది ఎట్లా ఉంటుందో చూద్దాం. అది బాగుంటే ఇంకోటి ఏదైనా ట్రై చేయొచ్చు. అది కూడా తేడా కొట్టింది అనుకో మనం ఏం చేయలేము. ఇంకా ఏదో ఎర్రంగా గిర్రంగా ఉన్న చెప్పి అడ్డమైన తిని అనుకో మళ్ళీ మనం పరిగెయాల్సి వస్తుంది. నాకు చికెన్ తింటున్న ఫీలింగ్ అయితే లేదు, ఏదో రకమైన ట్విస్ట్ తింటున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ ఒక మన అన్న అయితే ఉన్నాడు కదా బ్యాక్ సైడ్, ఆ అన్న వచ్చేసి ఆ స్క్విడ్ అనేది ఒకసారి తిను, చాలా బాగుంటుంది అంటున్నాడు. ట్రై చేద్దాం. అది తినిన తర్వాత నా కడుపులో రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టయితే అయిపోయింది. సో శుద్ధంగా చూడండి, జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాను. ఈ జ్యూస్ తాగిన తర్వాత కొంచెం ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా అయితే ఉంది, లేదంటే మాత్రం కడుపు నొప్పి వచ్చిపోయేవాడిని. బాయ్ అక్క, వద్దులే వీడియో ఎందుకు తీస్తున్నావు అంటారేమో. అయ్యా ఇక్కడ ఘోరాలు జరుగుతున్నాయి, మన వాళ్ళు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అవినాష్. సో బ్రదర్ పేరు అవినాష్. సో నేను వెళ్తా ఉంటే అందవే గుర్తుపెట్టారు. అబ్బా మలేషియాలో మన వాళ్ళు గుర్తుపెట్టారంటే గ్రేట్ అండి. అబ్బా సతీష్, శ్రీనివాస్ అంత కరీంనగరేనా? థ్యాంక్ యూ అన్న, మొత్తం బాగా ఎంజాయ్ చేయండి. ఎన్ని రోజులు ఉంటారు? ఎల్లుండి కదా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఇక్కడ చూడండి మసాజ్ ఏరియా అయితే ఉంది, స్పా. మీకు అంత ఘోరమైన అవునవును నీ మొహం చూపిన లెక్క, భయపడగాకు. సిద్ధండి ఇక్కడ స్పా ఏరియా అయితే ఉంది. ఓన్లీ లెగ్గులకే చేస్తున్నారు, భయపడగాకండి. సో అంత డీసెంట్గా ఉంది ఇక్కడ. ఓ మొత్తం కెమెరా ఆన్ చేస్తే వీళ్ళు మొహాలు క్లోజ్ చేస్తున్నారప్ప. మీకు కనిపిస్తూ ఉంది కదా, కెమెరా ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఏంటంటే మొహం దగ్గర చెయ్యి అయితే పెట్టేసుకుంటా ఉన్నారు. అంతండి ఇవన్నీ స్పా జోన్ ఏరియాలో. ఏదరా నువ్వు అమ్మాయివే, నీ మొహం చూపించేదా? ఎవరు బ్రో వీళ్ళంతా? ఏదో తేడా క్యాండిడేట్లా ఉంది ఆమె. వామ్మో నాయనో, అమ్మా అయ్యో భయంకరమైన ట్విస్ట్ అయితే జరిగింది. అసలు మీరు నమ్మను కూడా నమ్మరు. అసలు ఏంటంటే నా బకిట్ మంగ్తంగ్ మార్కెట్లో తిరుగుతూ ఉన్నప్పుడు నేను వచ్చేస్తా ఉన్నా, ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 2-3 లేడీస్ కనిపించారు. నేను వాళ్ళు ఏంటంటే వీడియో అయితే షూట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, మీకు చూపించాలా ఏదో కొంచెం జరుగుతుందని చెప్పి ఆ వీడియో షూట్ చేద్దామని వీడియో షూట్ చేస్తూ ఉంటే వాళ్ళని వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయా, వాళ్ళని క్రాస్ చేసుకుంటూ. ఒక 2 లేడీస్ నా వెనక వచ్చి ఇంకొక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నన్ను పక్కకు తీసుకొని పోయి ఏం చేస్తున్నావు, ఏం వీడియో షూట్ చేసావు అన్నావు. ఎట్లా నేను వ్లాగర్ ఇట్లా వీడియో తీశాను ఇట్లా అని చెప్తే, సరే ఇప్పుడు ఏంది నేను ఎట్లా చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు, ఓపెన్గా చెప్తున్నా 200 రింగిట్స్ అన్నారు. దేనికని అడిగా, జస్ట్ ఫర్ 2 hours అన్నారు. నాకెందుకు స్వామి 2 hours, నాకే నో నీడ్ అని చెప్పాను నేను. నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒరే నేను ఇంట్రెస్ట్ లేను, నో నీడ్, సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని ఏదో చెప్పాను. ఇంక నోటికి వచ్చింది వాగిపారు నువ్వు అప్పుడు. అట్లాంటప్పుడు వీడియో ఎందుకు తీసావు అంటున్నాడు. అరే ఏంద్ర నాయన, నా వీడియో నేను తీసుకుంటా అంటే నీ వీడియో నువ్వు తీసుకో, మమ్మల్ని కవర్ చేసావు, సో నువ్వు 200 రింగిట్స్ ఇస్తావా జస్ట్ ఫర్ 2 hours, లేదంటే మాత్రం ఇంకా మంచిగా ఉండదు అంటే నేను కొంచెం ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడారు. ఇంకా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంద్ర నాయన ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది అనేది. సరే ఇప్పుడు ఏంటి, నేనైతే నాకు అవసరం లేదు, అసలు ఏంటి మీరు ఎట్లా అసలు ఏం మాట్లాడుతున్నారా నాయన అంటే. ఇంకా అదేంటంటే కొంచెం ఒక రకమైన ఏదో ఒక లోపల ఏదో ఒక అట్లా ఉంది. ఆ సిచ్యువేషన్ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ సడన్గా ఆపి ఆ విధంగా అంటే అట్లా మీరే చెప్పండి. నాకైతే మాత్రం లిటరల్ ఇంకా షాక్లో అయితే ఉన్నాను. సో ఇంక ఎండ్ ఆఫ్ ద డే అంటే ఏం చేశారంటే మొత్తం మాట్లాడిన తర్వాత నేను వీడియో క్లిప్ తీశాను కదా వాళ్ళని, ఆ క్లిప్ మొత్తం చూపించి ఇట్లా మొత్తం నాకు చూసారు దాదాపు 10 to 15 క్లిప్స్, లాస్ట్ క్లిప్స్ చూసి వాళ్ళు ఎవరైతే వాళ్ళు కనిపించారు కదా వాళ్ళ క్లిప్ అయితే డిలీట్ చేసేసారు.
నాకైతే మాత్రం ఏం అర్థం కాల. అంటే వీడియో తీశాను, నువ్వు వీడియో తీసావు కదా 200 ringgits ఇవ్వు జస్ట్ ఫర్ 2 hours అన్నారు. అమ్మా నాకేం అర్థం కాల. అది ఓపెన్గానే ఉందబ్బా అక్కడ అంటే. బట్ కానీ ఏంటంటే ఈ థాయిలాండ్ బ్యాంకాక్ అట్లా లేదు, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వ్యవహారాలు అయితే ఉన్నాయి. స్పా అనే పేరు మీద కొన్ని వ్యవహారాలు అయితే ఉన్నాయి. బట్ కానీ ఏంటంటే ఇక్కడ రైడ్స్ అయితే జరుగుతాయి. బట్ కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మన వాళ్ళు ఎవరైనా వస్తే ఆ ఇంటెన్షన్ వస్తే మాత్రం బ్యాంకాక్ వెళ్ళండి, కానీ మలేషియా అయితే రావద్దు. ఎందుకంటే ఇక్కడ కొంచెం మేబీ ఇక్కడ లోకల్ కాబట్టి వాళ్ళు ఎట్టన్నా ఎస్కేప్ అవ్వచ్చు ఏదైనా రైడ్స్ ఇట్లా జరిగినా. మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం బుక్ అయిపోతారు. అసలుకి 200 మామూలుగా వాళ్ళు చూసేదానికి జస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక షాప్ ముందు, ఇప్పుడు మీరు చూసారు కదా అందరూ ఇన్వైట్ చేస్తున్నారు మా షాప్లోకి రా, ఇట్లా వాళ్ళ బార్ రెస్టారెంట్ ఉన్నాయి కదా, అట్లా రమ్మని ఇన్వైట్ చేస్తా ఉంటే నేను నార్మల్గా తీసుకుంటా పోయా. వాళ్ళు సడన్గా వచ్చేసి అడిగేసరికి నాకు మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోయింది అసలు నాకైతే. అమ్మో దీనమ్మ బత్తాయి అని చెప్పి ఇంక మీతో ఎందుకు రా నాయన అని చెప్పి ఆ వీడియో క్లిప్ డిలీట్ చేసి పన్ను కానీ నుంచి పరిగెత్తుకుంటా రూమ్కి అయితే వచ్చేసా. ఇది గాయస్ మలేషియాలో కూడా మడత కాజాలు బాగానే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి మన వాళ్ళు ఎవరిని వస్తే. సో మలేషియా వచ్చిన తర్వాత బకిత్ బింగ్తంగ్ మార్కెట్ అయితే ఉంటుంది, అది వెళ్ళండి. ఆ ఫుడ్ అనేది మీరు చూసారు కదా నాయన, డిఫరెంట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్యాంకాక్ వేరే ప్లేస్కి పోతే ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ అయితే ఉంటాయి. సో అది మ్యాటర్. మలేషియాలో జస్ట్ ఒక మడత కాజా వ్యవహారం నుంచి నేనైతే మిస్ అయ్యాను, తప్పించుకున్నాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎక్కడన్నా మన ఇండియాలో కానీ బయట ఎక్కడైనా జరుగుంటే కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సో ఇంతటి వీడియో అయితే ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కనిపిస్తాను. జై హింద్.